ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆల్ ఆఫ్ యూ నమస్కారం అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోని ఈ ఈ విధంగా మీకు ఎందుకు తెలియజేస్తున్నా అంటే, అనేక మంది అనేక వీడియోలలో కామెంట్లు పెట్టారు. ఆ కామెంట్ల ప్రకారం కొంతమంది రకరకాలుగా బాగలేవు, క్లారిటీ లేవు, రకరకాల క్లారిటీ లేవు, అన్నీ లేవు. డబ్బు పెట్టుబడి పెట్టేవాడికి అయితే క్లారిటీ వస్తాయి. ఇప్పుడు మనం ఏదో మనకు దగ్గర సెల్ ఉంది, ఆ సెల్ ప్రకారం నేను వీడియోలు పెట్టుకుంటున్నా. సరే, నచ్చితే లైక్ చేయాలి, లేకపోతే వినాలి. నేను 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పుకున్నాను. ఆ 10 మందితో పాటు నేను కూడా ఒకరికి ఫ్రీగా చదువు చెప్పినట్టు ఉంటుంది. గత వీడియోలో నేను చెప్పాను కాలేజీల చదువులు ఎట్లా ఉంటాయో. గవర్నమెంట్ కాలేజీలో ప్రత్యక్షంగా నేను చూసి వచ్చాను కాబట్టి, అక్కడ జరిగిన రిజల్ట్ చూశాను కాబట్టి. ఉదాహరణకు 10th క్లాసులో మేము చదివేటప్పుడు 111 మంది ఉండేవాళ్ళం. అంతకుముందు బ్యాచ్ 100కు 100 మంది పాస్ అయ్యారు. మా 111 మందిలో 35 మంది మేము పాస్ అయ్యాం సుమారుగా. అందులో 10 ఫస్ట్ క్లాసులు మావి. 111లో 10 ఫస్ట్ క్లాసులు 10th. అయితే ఎందుకు పోయారు మిగతా వాళ్ళంతా? ఆ రోజుల్లోనే మేము కష్టపడి చదువుకున్నాం కాబట్టి, మిగతా వాళ్ళు నిర్లక్ష్యం చేశారు కాబట్టి 10th వరకు టీచర్లు మాత్రం బాగానే చెప్తారు. దాని వరకు మేము సందేహించవద్దు. 10th వరకు టీచర్లను మాత్రం మనం మెచ్చుకోవాలి. కానీ టౌన్లో అంటారా, టౌన్లో పరిస్థితి వేరు. ఇంగ్లీష్ మీడియంలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, అదేవిధంగా తెలుగు మీడియంలో చివరిని చదువు చెప్పినా కూడా వాళ్ళు టైఅప్ అయ్యి వాళ్ళ క్లాసులకు పోవడం, వల్ల ఖాళీ టైంలో వేరే కాలేజీలు చేరడం, క్లాసులు చెప్పుకోవడం, చదువు చెప్పుకోవడం, నిందించడం ఎన్నో చూసాం. టౌన్ పరిస్థితి వేరు. పల్లెటూరులో మాత్రం హై స్కూల్ స్థాయిలో మాత్రం చదువు చెప్పే టీచర్ల వాళ్ళని మనం ఖచ్చితంగా మనం గౌరవించి తీరాలి. వాళ్ళు చెప్పాలని ఆతృత ఉంది. పల్లెల్లో కాలేజీల్లో చదువుకోలేదు అంటే అది పిల్లల యొక్క కష్టం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకపోతే వాళ్ళు శిరుశాహనం కావచ్చు. కానీ టీచర్లు మాత్రం వీలైనంత వరకు సబ్జెక్టు 10 మందికి తెలియజేయాలి, వాళ్ళు ఇంప్రూవ్ చేయాలనే ఆలోచన మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ మధ్య ఎన్ని రాజకీయాలు ఉన్నప్పటికీ టీచర్ల మధ్య ఖచ్చితంగా పల్లెటూరులో పుట్టిన టీచర్లు అయిన వాళ్ళకి చదువు చెప్పాలని మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అదే కాలేజీ స్థాయికి వస్తే మాత్రం టౌన్లో నుంచి వస్తారు, వచ్చిన రాగానే ఒక లెసన్ బోర్డు మీద రాసేస్తారు, వెళ్ళిపోతారు. అది ఎగ్జామ్స్ ఎలా వస్తాయి ఇంటర్మీడియట్లో ఎవరికి తెలియదు. ఒక బైబిల్ స్టూడెంట్, ఒక ఎంపీసీ స్టూడెంట్ తీసుకుంటే ఒక బోర్డు మీద రాసుకోకపోతే అసైన్మెంట్లు ఎట్లా రావాలి, ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి, క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, ఈ విధంగా మా టిప్స్ చెప్పాలి. ఈ టిప్స్ చెప్తే కదా మన క్లాసులు అర్థమవుతాయి. కాబట్టి ఇంటర్మీడియట్లో చాలామంది ఫెయిల్ కావడానికి ప్రధాన కారణం అదే గవర్నమెంట్ కాలేజీల్లో. అందువల్ల ఏంటంటే ఈ గవర్నమెంట్ కాలేజీలో ఈ విధంగా వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో అసైన్మెంట్లు తయారు చేస్తున్నారు, బిట్లు తయారు చేస్తున్నారు, మోడల్ పేపర్లతో ఇన్ని బిట్లు తయారు చేస్తున్నారు. కానీ వాళ్ళు పేమెంట్లు వాళ్ళు తీసుకునే దానికి న్యాయం చేస్తున్నారు. పేమెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు స్టూడెంట్కి అవసరమైన మెటీరియల్ అంతా వాళ్ళే తయారు చేసి ఈ విధంగా చదువుకొని చెప్తారు. గవర్నమెంట్ కాలేజీలు అలా చెప్పలేదు. 92-93 పరిస్థితి నేను చెప్పేది. ఆ రోజుల్లో గవర్నమెంట్ కాలేజీలో వస్తారో బోర్డు మీద రాసేది మనకు అర్థం కాదు. అర్థమైనా మామూలుగా ఆ క్లాస్ అర్థమైన ఎగ్జామ్స్ ఎలా వస్తాయి, ఈ విధంగా పబ్లిక్లో ఏ విధంగా క్వశ్చన్ వస్తుంది, ఏ విధంగా రాయాలి, ఏ విధంగా చేయాలి అనేది పుస్తకం చూసుకొని చదువుకునే స్థాయి ఉండదు. ఎందుకంటే 10th నుంచి ఇంటర్మీడియట్ పోగానే ఆ స్థాయి రాదు. ఇక్కడ మామూలుగా టీచర్లు అన్నీ నేర్పించి ఆడిపోగానే మనం నేర్చుకోవాలంటే కొంచెం కష్టం. ఫస్ట్ ఇయర్ ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ అయినా ఈ విధంగా ఎగ్జామ్స్ ఈ విధంగా వస్తాయి, ఈ విధంగా అసైన్మెంట్లు ఉంటాయి, ఈ విధంగా బిట్ పేపర్ వస్తుంది, మోడల్ పేపర్ ఈ విధంగా ఉంటుంది చెప్పాలి. అందరికీ ఆన్లైన్ ద్వారా లేకపోతే ఇంకొకటి ఉండవు కదా. పల్లెటూరులో ఉన్న కాలేజీల పరిస్థితుల్లో ఎక్కువగా అదే. అంటే టౌన్ నుంచి వచ్చేవాళ్ళు టీచర్లు మాత్రం, కాలేజీ లెక్చర్లు మాత్రం నేను ప్రత్యక్షంగా చూశాను. వస్తారు, బోర్డు మీద రాస్తారు, వెళ్ళిపోయేవాళ్ళు. అందుకనే నేను ఇప్పుడేం చెప్తున్నా అంటే, శాస్త్రాన్ని చెప్పే వ్యక్తి తెలిసి ఉంటుంది. ఒకవేళ మీకు అర్థమయ్యేటప్పుడు అర్థం కాకపోతే 1-2 సార్లు వింటే అర్థమవుతుంది. ఉదాహరణకి నేను ఈ రేఖల గురించి చెప్పాను. ఇది హస్తరేఖ జ్యోతిషం. హస్తరేఖ జ్యోతిషంలో ధనరేఖ గురించి, సంపద రేఖ, ధనరేఖ లేదా ఐశ్వర్యరేఖ గురించి చెప్పినప్పుడు ఈ రేఖ ఈ విధంగా ఉంటే మీకు సంపద విపరీతంగా వస్తుందని చెప్పాను. అయితే విపరీతంగా సంపద వస్తుంది అన్నప్పుడు మీరు మళ్ళీ ఏం చూసుకోవాలి? నీ హెల్త్ చూసుకోవాలి. అంటే నీకు సంపద వస్తున్నప్పుడు నీ హెల్త్ బాగుండాలి కదా. నీ హెల్త్ రేఖ బాగా లేకుండా నీ సంపద రేఖ ఉన్నంత ఉపయోగం ఏముంది చెప్పు? ఉన్నే తల్లేవు. కాబట్టి హెల్త్ రేఖ చూడాలి. మరి ఆత్మరేఖ చూడాలి. ఆత్మరేఖ ఉంది, నీకు సంపద బాగుంది, నీ భార్యాభర్తల రేఖ ఆత్మరేఖ. ఆ భార్యాభర్తల మీద కీసులు అడ్డరేఖలు ఉంటాయి, అడ్డగీతలు మొత్తం ఉంటాయి. ఎప్పుడు నీకు సంపద ఉన్న ఉపయోగం ఉంది, మనశ్శాంతి ఉంటుంది కదా. కాబట్టి శాస్త్రాన్ని విమర్శించే వ్యక్తి శాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకుంటే కానీ, అందుకే అన్ని వీడియోలు ఎందుకు పెట్టానంటే, శాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకుంటే కానీ మీకు అర్థం కాదు. ఒక రేఖ చూసే సంపద రేఖ ఉంది, నాకు ఏడొచ్చింది అంటారు. నీకు ఏడొస్తుంది? ఆత్మరేఖ బాగలేదు, ఐశ్వర్యరేఖ బాగలేదు. ఈ 2 రేఖ బాగలేదు, సంపద రేఖ ఉపయోగమే ఉంది.
సరే ఇవన్నీ రేఖలు ఉన్నాయి. నాకు చదువు రేఖ ఉంది. నీ చదువు రేఖ బ్రహ్మాండంగా ఉంటుంది. నీ చదువు రేఖ బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ ఈ పక్క నుంచి వచ్చి మీ బంధు మామూలు శుక్రస్థానం నుంచి చంద్రస్థానం రేఖలు వచ్చి మామూలుగా తగులుకుంటూ ఉంటాయి. నీ చదువుకోవాలి నువ్వున్నా నీ వాళ్ళు నీ చదవని పెట్టుబడి పెట్టలేమను, లేకపోతే ఇంకోటి చదవలేదు. కాబట్టి ఇవన్నీ కారణాలు చూసుకోవాలి. అన్నీ బాగున్నా కూడా ఈ ఏళ్ళు ఉంటాయి. ఈ ఏళ్ళు అన్నీ ఎట్లా ఉంటాడు ముద్దుబారిపోయి ఉంటాయి దరిద్రులాగా. ఈ ఏళ్ళు చూసుకోవాలి. అంటే మనం చూసుకునేది ఎందుకు హస్తరేఖ జ్యోతిష్యాన్ని చూడాలంటే సమస్య మా అక్కడ కళ్ళ ముందు చేతిలో కనిపిస్తుంది కాబట్టి ఆ సమస్యను రెమెడీ రూపంలో చేసుకోమని. అంటే రెమెడీ అంటే నేను మామూలుగా ఎవరైనా ఏ రిలీజియస్ అయినా నువ్వుల నూనె పూసుకొని సూర్యభగవాను చూపించడం తప్పు కాదు. సూర్యుడు హిందూ దేవుడు అయినప్పుడు ఆ సూర్యకాంతి లేకుండా మనం బతకగలమా? ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను. సూర్యుడు హిందూ దేవుడు అని పురాణాల ప్రకారం ఉంది. అయితే ఆ హిందూ దేవుడు అయిన సూర్యుని ఆ కాంతి లేకుండా, ఆ వెలుగు లేకుండా ఎవరైనా ఏ రిలీజియస్ అయినా బతకగలరా? అదే రాత్రులు చంద్రులు లేకుండా నిరంతరం సూర్యుడి అండర్లో మీరు బతకగలరా? సూర్యచంద్రులు పురాణాల ప్రకారం మన హిందూ దేవుళ్ళని చెప్పారు కదా. ఈ హిందూ దేవుళ్ళు లేనప్పుడు ఆ చంద్రుడు కానీ సూర్యుడి కాంతి ఆ కాంతిని ఆస్వాదించకుండా ఏ రిలీజియస్ అయినా ఏ మతస్థుడైనా ఉంటాడా? కాబట్టి ఇది ఒక వ్యాపారం. ఎందుకంటే ఏ కులం వ్యక్తి అయినా అన్యాయానికి కష్టాలకి నష్టాలకి పోవడం ముందు తన కులం వ్యక్తే కారణం. ఎందుకంటే ప్రతి వ్యక్తి తన కులం పేరు చెప్పంగా వెంటనే నమ్ముతాం. మంచోడు ఎవరో చెడ్డోడు ఎవరో 10% మంచోళ్ళు ఉంటారు. కానీ 190% వాడికి సాయం చేస్తే నాకేమొస్తుంది, నేను గొప్పవాడిని కావాలి, వాడికన్నా నేను గొప్పవాడిని కావాలి. కాంపిటీషన్ ఉంటుంది ప్రతి కులంలో. ఆ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా తన కులం వాళ్ళ భవిష్యత్తులో తన సొంత కులం వాళ్ళు నష్టపోతుంటారు. రైతులను చూడు, రైతులు మామూలుగా ఏం చేస్తారు, ఎక్కువగా మామూలుగా మా కులం అని నమ్ముతుంటారు. నమ్మి ఎంతమంది పికారులు కాలేదు, 100 ఎకరాలు పోగొట్టుకోలేదు. మా కులం అని చెప్పి ఓట్లు వేసి ఎంతమంది ఈరోజు రూపాయికి దిక్కు లేకుండా ఉన్నారు. మీరు పల్లెల్లో పోయి చూడండి. టౌన్లో ఏం పొలాలు ఉండవు కాబట్టి వాళ్ళ చుట్టూ తిరిగితే డబ్బులు ఇస్తారు, ఖర్చు అయిపోద్ది, జరిగిపోద్ది. ఈరోజు ఒకడు రేపు ఒకడు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ దగ్గర ఉంటారు. లేదా ఎవరు సాయం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి అవసరం, నిరంతరం డబ్బు అవసరం టౌన్లో బతకాలంటే. ఆ నిరంతరం డబ్బు అవసరం ఎవరిస్తే ఎవరి ఆదాయం కల్పిస్తే వాళ్ళ దగ్గర పోతుంటారు. పల్లెటూరు అట్ట కాదు, వ్యవసాయం చేసుకొని బతుకుతుంటారు కాబట్టి ఖచ్చితంగా కులం ప్రకారం ఓట్లు వేస్తారు. ఓట్లు వేసిన తర్వాత ఏదన్నా అలజడి వచ్చిందనుకో, ఆడు ఒక 3 అవతల ప్రతి వాడు గెట్లోడు అనుకో, వ్యాపారాలు చుట్టించి పోలీస్ కేసులు, బినామీ కోర్టులు చుట్టూ తిప్పుతారు. తిప్పిన తర్వాత ఏమవుతుంది? నష్టపోదు. నువ్వు నష్టపోయిన తర్వాత నువ్వు మొక్కలు అని చెప్పి నీకు సాయం చేయరు. కాబట్టి మనకు సాయం చేసే వ్యక్తి నమ్మి ఓటు వేయడం వరకు మన ధర్మం. ఎందుకంటే వాడు మోసాలకు పాల్పడి వాళ్ళు అన్యాయం చేయాలనుకున్న వ్యక్తులు ఎంతోమంది ఈరోజు అడ్డదారులతో కోటీశ్వరులు అవుతారు, మళ్ళీ వాళ్ళ కాడికి వచ్చి చేస్తారు. కానీ నష్టపోయిన వ్యక్తులు ఎంత బాధపడుతుంటారో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మా కులపు వ్యక్తికి మేము ఓట్లు వేసాము, ఆ రోజు మామూలుగా అవతల వాళ్ళు అన్యాయం చేయాలని మోసం చేయాలని కంకణం కొట్టుకున్నారో, మా మీద గొడవలకు వచ్చారో, కొట్లాడుకొచ్చారో ఆ విషయం తెలియదు. గత ఈరోజు వీళ్ళు మంచి. కాబట్టి ఆ పరిస్థితి వాళ్ళు మామూలు నష్టపోయిన తర్వాత ఇంకేముంది చెప్పు. వాళ్ళు ఏదైనా సాయం పోయినా కూడా ఇంకొక చేతులు కాళ్ళు పట్టుకోవడం ఇంక తప్పదు. ఆ రోజే కానీ మనం మంచోడా చెడ్డోడా అనేది ముందు వెనక ఆలోచించకుండా మన కులం అని చూడకుండా కానీ ఉండుంటే, అదేవిధంగా ఇతరులు అంటారా, ఇప్పుడు ఇతర కులాల మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు మంచి నాయకుడైతే, మంచి వ్యక్తి సాయం చేసే వ్యక్తి అయితే నమ్మడం, లేదకుండా మన కాళ్ళ మీద మనం బతకాలి. ఇతరులు నమ్మి ఏదైనా ఒక ఉద్యోగంలో చేరినా ఎంత బాధపడతాం వాళ్ళకి తెలియదు. ఎంత ఖర్చు పెడతాము, ఎంత చేస్తాము, ఎంత చేయాలి. మామూలుగా మనం ఏంటంటే నమ్మతాం, మనకు సాయం చేస్తారు అనుకుంటాం. వాళ్ళు ఎంతవరకు అంటే సాయం చేసేవరకే. తర్వాత అటు లోటుపాట్లని వాళ్ళకి తెలియదు కదా. లోపల ఎంత నష్టం చేయాలి, ఎంత ఖర్చు పెట్టాము, ఎంత అప్పులు తెచ్చాము, ఎంత చేసాము అనేది వాళ్ళకి తెలియదు. ఏదో సాయం అడిగా సాయం చేశారు అంతవరకే. కానీ మా తర్వాత కాడికొచ్చేలకి రిజల్ట్ కాడికొచ్చేలకి నన్నే అన్నాడు. నేను ఒక చిన్న సమస్య మీద పోతే ఒక వ్యక్తితో నా ఫ్రెండ్ ఒక అతను అడిగా, మీ కులం మీకు ఎందుకు చేయడం లేదండి అన్నాడు. ఒళ్ళు మండింది. ఎందుకంటే మేము చేసాం. ఇప్పుడు పల్లెటూరులోకి వచ్చిన తర్వాత మేమైతే చేసాం. ఆ చేసిన కారణంగా అవతల పక్షి వాళ్ళ కారణంగా మేము అనేక కోర్టు కేసులు, గొడవలు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ పోయి పొలాలన్నీ అమ్మేశారు. పొలాలన్నీ వెళ్ళిపోయి ఈరోజు మామూలుగా ఆ రోజు మేము గట్టిగా నమ్మకంగా ఇచ్చిన మాటకు నిలబడకపోతే ఈరోజు మా పొలాలు పోవు కదా. ఆ రోజు చేయలేదు, మామూలుగా వాళ్ళు చేయలేకపోయారు. అవతల పక్షి వాళ్ళు
మామూలుగా బాగా అవతల వాళ్ళ కాడ ప్రతిపక్షంగా డబ్బులు సంపాదించుకున్నారు, బాగా ఇల్లు వాకిలు సంపాదించుకున్నారు, అందరిని మోసం చేశారు, బాగా గట్టిగా నిలబడ్డారు. ఆ రోజు మాటకు కట్టుబడి నిలబడినందుకు ఇన్ని పొలాలు పోయినాయి. అట్లాంటి వ్యక్తులు మీకు తెలుసా? సరే మామూలుగా చేశారు, గతం అని చెప్పేసి పోతుంటారు. మనం అయ్యా మీకు సాయం చేసినా మేము నష్టపోతూ ఉంటే వాళ్ళు ఈయన స్థితిలో ఉంటారా? చెప్పినా వినరు. ఎందుకంటే ఈరోజు జరిగితే చాలు, రేపు సంగతి రేపు. కాబట్టి ఎంతకాలమైనా మనల్ని నమ్ముకొని మన కారణంగా నష్టపోయారా లేదని ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఓటు వేయించుకున్న వ్యక్తికి ఉండాలి. గతాన్ని ఆ రోజు జరిగిన సంఘటనకి ఆ రోజు మోసం చేసిన వాళ్ళు ఈరోజు కోటీశ్వరులు అయిపోయారు. ఆ రోజు నమ్మకంగా ఉన్న వ్యక్తులు ఈరోజు పేదోళ్ళు అయి ఉన్నారు. చూడండి, కులం కాదు,